శ్రీకృష్ణుడు భార్య పేరు కాలింది. కాలింది తండ్రి సూర్యుడు. సూర్యుని కొడుకు యమధర్మరాజు. యమధర్మరాజు కొడుకు ధర్మరాజు. ధర్మరాజు తండ్రి పాండురాజు. పాండురాజు తండ్రి వ్యాసుడు. వ్యాసుని కొడుకు గాంధారి. గాంధారి కుమారు దుర్యోధుడు. అతని వద్ద బంటుగా ఉంది కర్ణుడు. కర్ణుని చంపింది అర్జునుడు. అర్జునుడు తండ్రి దేవేంద్రుడు. దేవేంద్ర కొడుకు వాలి. వాలి తమ్ముడు శుక్రుడు. శుక్రుని వెళ్ళవాడు శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు భార్య సీత. సీతను చేరకొంది రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ కుమారుడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు చేతిలో మూర్ఛనొందిన వాడు లక్ష్మణమూర్తి. లక్ష్మణునికి సంజీవుడు ఎక్కింది శ్రీ ఆంజనేయుడు. ఆంజనేయుడు తండ్రి వాయుదేవుడు. వాయుదేవుడు కొడుకు భీముడు. భీముడు కొడుకు ఘటోత్కచుడు. వారి నాయనమ్మ కుంతి. కుంతి కొడుకు సుభద్ర. సుభద్ర కొడుకు ఉత్తర. ఉత్తర తండ్రి విరట్రాజు. విరట్రాజు వద్ద కొలువు ఉన్నది ద్రౌపది దేవి. ద్రౌపది తండ్రి ద్రుపదుడు. దుర్దుని కుమారుడు సికండి. సికండి చేతిలో కూలినవాడు భీష్ముడు. భీష్ముడు తల్లి గంగా. గంగను తలధరించిన వాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు విసర్జాల కంఠమంత విన్నవాడే నా భర్త కంఠమాగవుడే. శివకంఠ సాక్షిగా నన్ను వివాహం చేసిన యొక్క భర్త శ్రీ కంఠమా గౌడ్ అంటారు. కంఠమా మహేశ్వరుడు అంటారు. కంఠమా మహేశ్వర స్వామి కూడా అంటారు. మీ భర్త కంఠమా గౌడ్ కంఠమా మహేశ్వర స్వామి. అమ్మా మరి నీకేమైనా పుత్ర సంతానం ఏమైనా సంతానం ఏంటి సంతానం పిల్లలు అంటున్నావా? భగవంతుడు ఎన్నో పూజలు పునస్కారం చేసాము కానీ ఇంతవరకు పిల్లలు కాలేదే. అసలే బిల్కుల్ బందా. ఆ దేవుడు దయలేదు ఎలా పుడతారా? అసలే బందేంట్రా. అదే బిల్కుల్ కాలేదా అంటానా. మరి నీకు అయిందా? నాకా వద్దురా పోరాలు అంటే లైన్లు పెట్టి పుడతాను కామా. నీకా? నాకే. ఎంతమంది ఏంటమ్మా మొన్న విచిత్రంగా మొన్న గడిచి పోరాలు ఒక్క కానుకలో 11 మంది పోరాలు వచ్చిండు. మన చిత్రం మన పేపర్ వచ్చి టీవీ వచ్చి చూడలేదు అమ్మా. నువ్వు 11 మంది ఒక 3 కిలోలు 4 కిలోలు అట్లా 5 కిలోలు అనుకున్నావు. 11 మంది పిల్లలు. చిత్రం అసలు సరేనే చిత్రమే అది. 11 మంది పిల్లలకు తల్లి పాలు సరిపోతున్నాయా? పాలెందుకమ్మా చెప్పుకుంటారు. ఏళ్ళు 11 మంది పిల్లలు కావున పాలు చాలక ఒకటి పట్టిన ఒకటి ఏళ్ళు దిక్కున అలానే పోరాలు పంచాలు పెట్టుకుంటారు. నాయలు చిత్రం ముందు ఇట్లా పంచాలు నాకు బాగా కోపం వచ్చింది. ఈ పోరాలు ఏళ్ళెందుకు కాలే ఈ పంచాలు ఎందుకు పెట్టుకోవాలన్నా బాగా కోపం వచ్చి ఒక రాత్రి నా పెద్ద కొడుకు తీసుకుని నా పక్కన మండ పెట్టుకుంటే తెలంగాణ నా జీవితం ఇదే ఏళ్ళు అమ్మా అనుక్షణమైనా గాని నీ భర్త నిన్ను తొందరగా తీసుకొని రమ్మాడు. నా భర్త పిలుస్తున్నాడా? అయ్యో భగవంతుడా, ఎందుకో తెలుసా? భర్త అంటే భగవంతుని స్వరూపం అని అన్నారు. అద్దులో ఉన్నప్పుడే ఆడది అంటారు. అద్దు మీరినట్లయితే గాడది అంటారు. కాబట్టి భర్త పిలవగానే భార్య ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే ఆడవారు ముక్కొంటి దేవతలకు ఒక్క ప్రతులు బట్టి డొక్కలు మార్చుకొని కొండింగల్లాగా గుండు కొట్టించుకొని తిరుపతి శ్రీరంగం అని ఎన్నో క్షేత్రాలు తిరుగుతారు. ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని దేవతల వద్దకు వెళ్ళినా గానీ ఆడవారికి దేవుడు కనిపించడు. మోక్షం ఇవ్వడు. నిక్కమైన దేవుడు ఆడవారి పక్కన ఉంటాడు. ఎవరు? భర్త. తాళి కట్టిన భర్తే భగవంతుని స్వరూపంరా. ఉదయం లేచి భర్త పాదములు నమస్కరించినట్టే చాలా మోక్షము. మరి నీ భార్య నీ కాలు నొప్పుతుందా? పొద్దు లేచి కాళ్ళు జరగమే పోతే నీ కాలకానే ఉంటుంది. అది నా భార్య కర్ర అనుకోని మరి ఎట్లా? సరే నా భర్త పిలుస్తున్నాడు కాబట్టి త్వరగా వెళ్ళిపోరు పదరా. అందరూ పోదాం. ఓం నమః శివాయ. రాజ